నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. చూసారా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఈయనంట. 2022 దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కూర్చోబెట్టి అసలు ఆయన్ని చాలా తీవ్రంగా కష్టపడి ఒప్పించి ఏది ఆ ప్లాంట్ వాళ్ళు ఎందుకు వస్తారని మన రాష్ట్రానికి ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, చెవులో పూలు పెట్టబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నిజంగా మరి ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగిపోయిందో మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేనే తెచ్చా దావోస్లో నేను కలిసా, తర్వాత భూమి కూడా నేనే ఇచ్చా అని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాస్తవాలు చూద్దాం. ఏ పెట్టుబడి అయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా సావధానంగా విని అర్థం చేసుకోవాలి. ఏ పెట్టుబడి అయినా రాష్ట్రానికి రావాలి అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి. ఆ బోర్డుకి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. ఆ బోర్డులో ప్రపోజల్ పైన డిస్కస్ చేసి ఆమోదం తెలిపితేనే ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ చైర్డ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న సమయంలో 2019 నుంచి 24 మధ్య 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ జరిగాయండి. 13 సార్లు మాత్రమే. 5/6/2020, 3/11/2020, 29/6/2021, అట్లా చివరి మీటింగ్ 31/2024, కేవలం 13 సార్లు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జూన్ 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు చూసినట్లయితే 15 సార్లు జరిగాయండి. ఆయన 5 సంవత్సరాల కాలంలో కేవలం 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు తిరక్క ముందే 15 సమావేశాలు పెట్టారు. దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ రకంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులు రెగ్యులర్గా పెట్టి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ లాంటి పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, 2022 దావోస్లో ఆదిత్య మిట్టల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అదే కదండి ఆయన చెప్పింది. మరి 2022లో మీరు దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కలిసిన తర్వాత ఆర్సిలార్ మిత్తల్ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ప్రపోజల్ గురించి మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఇవ్వండి కాపీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిర్వహించినటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ యొక్క మినిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. తమరు చెబుతున్నట్టు మీరే గనక ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఆమోదం తెలపలేదు? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించకుండా ఏ పెట్టుబడి అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్రెడిట్ చోరీ అని మరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్మికుడికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు దీన్ని కాదనగలరా? ఈ వాస్తవాన్ని కాదనగలరా? కానీ నిజంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందింది ఎప్పుడు? ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024 ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చర్చించలేదు, ఆమోదించలేదు. ఆయన కేవలం 13 సార్లు మాత్రమే మీటింగులు పెట్టాడు. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ యొక్క పదవే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఇదిగోండి, ఎజెండా నంబర్ 1, ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్. ఇదిగోండి, దానికి సంబంధించినటువంటి
కాపీ. ఇవే వాస్తవాలండి. ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి లాగా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు. నేను ఇవాళ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నా. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి అన్ని రకాలుగా మార్గాలు సుగమం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఫేజ్ 1లో 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, ఫేజ్ 2లో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. ల్యాండ్ రిక్వైర్మెంట్ 2200 acres ఫేజ్ 1, 3800 acres ఫేజ్ 2. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 20,000 ఇన్ ఫేజ్ 1, 35,000 ఇన్ ఫేజ్ 2 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కూడా మొత్తం పెట్టుబడి 55,964 crore ఇన్ ఫేజ్ 1, 80,000 crore ఇన్ ఫేజ్ 2. దాదాపు 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం తెలిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరేం గడ్డి బీగుతా ఉన్నారా? 2022లోనే మీరు దావోస్లో ఆదిత్య మిత్తల్ని కలిసినప్పుడు, ఆ తర్వాత మీరు పెట్టినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ 2022లో నుంచి మీరు దిగిపోయే వరకు 2024 మధ్య దాదాపుగా 8 మీరు పెట్టినటువంటి మొత్తం 13 మీటింగుల్లో 8 మీటింగ్లు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో 2022 నుంచి జనవరి 2024 మధ్య జరిగాయి. మరి ఏ ఒక్క మీటింగ్లో కూడా ఎందుకని మీరు ఆ ప్రతిపాదన తీసుకురాలేదు? దానికి ఆమోదం తెలుపుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జీవో ఒకసారి మనం చూసినట్లయితే, జీవో నంబర్ 76 డేటెడ్ 26/11/2024 issued by Ministry of Industries and Commerce. దీనిలో చాలా స్పష్టంగా ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ had written letters on 18/10/2024, 21/10/2024 and 28/10/2024. సెప్టెంబర్ 22న లోకేష్ గారు ఆదిత్య మిత్తల్ గారితో మాట్లాడిన తర్వాత అక్టోబర్ నెలలో ఆర్సిలార్ మిత్తల్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఎస్ వీఆర్ రెడీ, మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని అక్టోబర్ 18, 21, 28న 3 లేఖలు మన రాష్ట్రానికి రాస్తే, నవంబర్ 19వ తేదీన జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి 26/11/2024న జీవో నంబర్ 76 విడుదల చేసి ఈ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కి పచ్చ జెండా ఊపటం జరిగింది. ఈ జీవో ఇచ్చింది తమరా మిస్టర్ జగన్ రెడ్డి? ఏమి ప్రభుత్వ హయాంలో ఎందుకని మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఎందుకు చర్చించలేదు?